హాయ్, హలో, నమస్తే. నా పేరు కె. వెంకటేశ్వర్లు. వెల్కమ్ టు మై ఛానల్ కొతికెల వెంకట్ వ్లాగ్స్. ఇవాళ నేను బదిలీ నిమిత్తమున వెళ్ళేటువంటి మా మిత్రుడు, హిందీ ఉపాధ్యాయుడు శ్రీ ఇమ్మాన్యుయల్ సార్ గారు మా పాత పాఠశాల నుండి కొత్త పాఠశాలకు వెళ్ళే సందర్భములో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికే దృశ్యాన్ని మీకు వీడియో రూపంలో చూపబోతున్నాను. ఎర్రని అరుణ కిరణాలు భూమిని తాకుతున్నాయి. భల్లున తెల్లారింది. మొద్దు నిద్ర వదిలి మీ మీ పనులలో నిమగ్నం కండని బహుశా సంకేతమేమో. యథావిధిగానే చకచక లేచి రెడీ అయి పాఠశాలకు వచ్చే క్రమములో ఆ రోజు అక్టోబర్ 14, 2025 సంవత్సరం బదిలీ అయిన ఉపాధ్యాయులు ఆ రోజు వెంటనే రిలీవ్ కావాలనే అంశం తెర మీదకొచ్చి తెలిసేసరికి నాకు అత్యంత ఆప్తమిత్రుడు, సన్నిహితుడు, మితభాషి, నిగర్వి, చదువుల పోరాట యోధుడు, అందరివాడు అయిన మా హిందీ ఉపాధ్యాయ మిత్రుడు శ్రీ ఇమ్మాన్యుయల్ సార్ గారు తన కొత్త పాఠశాలకు చేరవలసిన సందర్భం. కానీ వారితో మేము కలిసి సాగిన ప్రయాణం దాదాపు 8 సంవత్సరములు. మా ప్రయాణంలో ఎన్నో మజిలీలు, అవన్నీ గుర్తు చేసుకుంటే నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మాది సుందరమైనటువంటి పాఠశాల, అదే శారదా నిలయం. దానినే పీపీహెచ్ఎస్ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నో కొన్ని వందల మంది పిల్లలకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా పాఠశాల. ఈ పాఠశాల ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని వదిలి ఆయన వెళుతున్న సందర్భములో మా పాఠశాల తరపున పిల్లలతో పాటు ఉపాధ్యాయులు అందరం వీడ్కోలు పలికే సన్నివేశాన్ని మీ ముందు వీడియో రూపంలో చూపబోతున్నాను. అదేవిధంగా ఆయనను ఉద్దేశించి ఒక కవితను ఆయనకు నేను అంకితమిస్తున్నాను. నా కవిత శీర్షిక వెళ్ళొద్దు సార్. ఒరేయ్ పిల్లలు, నేనేం చేశాన్రా? 4 అక్షరాలను అన్నమెతులుగా మార్చి మీ భవిష్యత్తు ఆకలి తీర్చే పని చేశాను. మీ తరగతి గది కిటికీని తెరచి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి రాళ్ళలాంటి మిమ్మల్ని రత్నాలుగా మార్చే పరిశ్రమ చేశాను. ప్రతిదీ నా ఉద్యోగ ధర్మంలో భాగంగానే కదా చేశాను. అప్పుడప్పుడు గాయపడిన మీ హృదయాలను ప్రేమతో లాలించి సాంత్వన చేకూర్చాను. మీ అమ్మానాన్నల తర్వాత అంతటి ప్రేమను నేనై అల్లుకుపోయాను. ఒరేయ్, ఇంతకన్నా నేనేం చేశాన్రా? సార్ వెళ్ళొద్దు సార్ అంటూ అంత మాత్రానికే అల్లుకుపోయి అల్లాడిపోతున్నారు. కన్నీటితో తడిసిన పూల తీగలై చుట్టుకుపోతున్నారు. ఒరేయ్, నేనెక్కడికి వెళ్తున్నానని మీలాంటి మరికొన్ని పూల మొక్కల్ని తయారు చేయడానికి వెళుతున్నానంతే. జీవితం అంటే ప్రయాణమని, అందులో అనేక మజిలీలు ఉంటాయని, మజిలీకి మధ్య ఒక జీవితం ఉంటుందని మీకెన్నిసార్లు చెప్పలేదు? గుప్పెడి అక్షరాల గింజలు పట్టుకొని ఒక చోట నుండి మరొక చోటికి మాలాంటి వాళ్ళు ప్రయాణం ఉంటుందంటే. మేమెప్పుడూ మిమ్మల్ని పెంచి పెద్ద చేసే తోటమాలులమే. ఒరేయ్, మీరు కన్నీళ్ళు పెట్టుకోకండిరా, నాకు ఏడుపొస్తుంది. మీ కన్నీళ్ళు కాలువలు కట్టి నా కాళ్ళకడ్డం పడుతోంది. దుఃఖముతో గొంతు పూడుకపోతుంది. ఒరేయ్ పిల్లలు, ఒకటి మాత్రం నిజం. మేము బోధించిందంతా గుర్తుపెట్టుకొని మీ జీవితాల్లో మీరు పచ్చని పూల వనాలుగా స్థిరపడితే చాలు. నా ఈ కన్నీళ్ళన్నీ ఆనంద బాష్పాలుగా మారిపోయి మధుర జ్ఞాపకాలుగా నా గుండెల్లో నిలిచిపోతారు. ఇది నా కవిత.
బహుశా ఉపాధ్యాయుడు అనేటువంటిది ఏ ఒక్క పాఠశాల తనకు స్థిరత్వం కాదు కాబట్టి ఒక పాఠశాల నుండి మరో పాఠశాలకు వెళ్ళడం అటువంటిది సహజత్వం. ఆ ప్రయాణములో నా అనుభవం మేరకు నేను ఈ కవితని అందించబోతున్నాను. ఆ కవిత ఓ ఉపాధ్యాయుడు బదిలీ నిమిత్తం వెళ్ళే సందర్భంలో పిల్లలు మరియు గురువు మధ్య ఉన్నటువంటి బంధమే ఈ కవిత. బహుశా మీకు బాగా నచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు
పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
ఇచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. You taught us music. You taught us to smile. You taught us to give and the right way to live. Can never thank you enough for being what you were and making us what we are. Gurave Namaha.